పౌష్టికాహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయడం అన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు అనిపించవచ్చు. ఇవి హెల్తీ అలవాట్లే అయినా మన దైనందిన జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు మన శరీరానికి హాని చేస్తాయి. నిజానికి కొన్ని ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మనం ఆరోగ్యం అని పాటించే అన్‌హెల్తీ హ్యాబిట్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. ఏదైనా ఎసిడిక్ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయ వంటి సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లు పంటి ఎనామిల్ని బలహీనపరుస్తాయి. సిట్రస్ పండ్లు తిన్న తర్వాత బ్రష్ చేస్తే పండ్లపై ఎనామిల్ దెబ్బతింటాయి. కొంతమంది బరువు తగ్గడానికి, క్యాలరీల ఇంటేక్ తగ్గించుకోవడం కోసం మధ్యాహ్నం పూట భోజనం మానేస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం రోజంతా తరచుగా తినే వారి కంటే క్రమం తప్పకుండా భోజనం దాటేసే వ్యక్తులు ఎక్కువ బరువు పెరుగుతారు. మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేస్తే ఆకలి త్వరగా పెరుగుతుంది. దీని కారణంగా మీరు ఎక్కువగా తింటారు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగే కండరాలు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు పని తర్వాత రాత్రిపూట వ్యాయామం చేసి ప్రోటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. భోజనం, ప్రోటీన్ రెండూ మీ కడుపుకు హెల్తీగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది యాపిల్ పై తొక్క తీసి తింటూ ఉంటారు. కానీ యాపిల్ చర్మంపై దాదాపు రెండింతలు ఫైబర్, 25% ఎక్కువ పొటాషియం, 40% ఎక్కువ విటమిన్ ఏ ఉంటాయి. యాపిల్లోని దాదాపు 100% క్వెర్సెటిన్ పై తొక్కలో ఉంటుంది. యాపిల్ తొక్కతో పాటు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది డైట్ సోడా మంచిదని తాగుతూ ఉంటారు. డైట్ సోడా ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. జిమ్లో ఎక్కువ వ్యాయామం చేయడం మంచిదని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కండరాలు రిపేర్ చేయడానికి సమయం దొరకదు. ఇది నిద్రకు భంగం కలిగించవచ్చు. బాటిల్ వాటర్ తాగడం, బాటిల్లో బ్యాక్టీరియా, రసాయనాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలింది. బదులుగా ఫిల్టర్ చేసిన, శుద్ధి చేసిన పంపు నీటిని తాగండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.